నమస్తే. వైజాగ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే ఒక శాన్ ఫ్రాన్సిస్కో అవుతుందా? అది ఈరోజు దార్శనికులు చెప్తున్నమాట. వీళ్ళు చెప్పిన దానికన్నా ముందు 5-6 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ప్రపంచ స్థాయి నగరాలతో కంపీట్ చేయగలది ఆంధ్రప్రదేశ్లో ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం, దక్షత ఉన్న నగరం ఏకైక నగరం విశాఖ నగరం అని చెప్పారు. సో ఇవాళ సుందర్ పిచ్చై చెప్పారు. సుందర్ పిచ్చై చెప్పిన తర్వాత దార్శనికులు ఇవాళ మాట్లాడుతున్నారు. చాలా కష్టపడి 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొస్తూ ఎదురు 22,000 కోట్ల రూపాయల రాయితీలు కూడా ఇస్తున్నారు. దీంతోపాటు ఇంకా బోల్డన్ని అంశాలు సద్దుమణిగిందనుకున్న గురుపాం జాండీస్ బా వ్యధలు అవన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వచ్చినాయి. ఈ కాక కందుకూరులో కులాల పోరా పార్టీల పోరా, ఒక మనిషి ప్రాణం పోయింది, 2 హాస్పిటల్లో ఉన్నారు. వీటన్ని మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే వజ్జాన్ గారు. టు స్టార్ట్ విత్ విజనరీస్, దార్శనికులని ప్రపంచం చేత కొనియాడబడుతున్న విజనరీస్ మనకి బోలంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మన ప్రధానమంత్రిని తీసుకొచ్చారు, కర్నూలు ఓరగాలు తీసుకొచ్చారు. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి మొదలైన ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ మేనేజ్మెంట్, తర్వాత సాయంత్రం సభ చూశారు. పరస్పరం పొగడతలనే విమర్శలు జనం నుంచి వస్తున్నాయి. ఓ పక్క 13,000 కోట్ల రూపాయల వర్త్ చేసే ప్రాజెక్టుల శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధానమంత్రిని మరి ఈ కూటమిని విమర్శిస్తున్న వాళ్ళు దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆయన ఇంత డెవలప్మెంట్ తీసుకొస్తే. వసుదేవన్ గారు, మొదటిగా మీరు విశాఖపట్నం గురించి ఒక శాన్ ఫ్రాన్సిస్కో అవుతుందా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మొదటిగానే, ఇప్పుడు కాదు, ఇప్పుడు వీరు చేస్తున్నది డేటా సెంటర్ అని ఈరోజు మేము తెచ్చాము అని చెప్పి ఏదో చంకలు గుద్దుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఈ అదానితో కానీ మాట్లాడి ఒక డేటా సెంటరు ప్లస్ ఒక 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా విశాఖపట్నంలో రావాలని అడిగారు. అది ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా వీరు అడిగిన దీనికి వారు సరిగా ఇవ్వలేకపోవడం వల్ల దాన్ని కొంచెం ఆగిపోయింది. యాక్చువల్గా తీసుకొచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు చాలామంది పెద్దలు కూడా విశాఖపట్నం మోస్ట్ ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక భాగము, ఇది బాంబే కూడా కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో అని అందరూ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచన విధానం కానీ, వారి పరిపాలనా దక్షత కానీ, వారికున్న విజన్కి కానీ వీరికి లేదు అని చెప్తా. ఎందుకంటే ఒక చిన్న విషయంలో కరోనా వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పారాసిటమాల్, మనము దీనివల్ల నీట్గా ఉంటే చాలు, దీన్ని పెద్దగా ఆర్భాటం అవసరం లేదు, ఉండండి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా హేళన చేసి నవ్వారు. కానీ లాస్ట్కి ఏమొచ్చింది? కరోనా ఒక పారాసిటమాల్ జాగ్రత్తలు తీసుకొని మనం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బయటకు వచ్చేసింది. అప్పుడు తెలిసింది వీళ్ళకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ వీరడు అవహేళన చేయడము, ఏదో తీసివేసే విధంగా మాట్లాడడం తప్ప వీరికి ఉన్న పరిపాలనా దక్షత ఎవరికి లేదు. ఊరికే వాళ్ళు 40 ఏళ్ళ ఇండస్ట్రీని చెప్పుకోవడం తప్ప అంతకంటే ఏమీ ఒరగదనేది రాష్ట్ర ప్రజలకందరికీ ఇప్పుడు జరుగుతున్న ఈ 1.5 సంవత్సరంలో జరుగుతున్నటువంటి వీళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ, వీరు చేసిన అంటే రాజకీయంలో అన్నీ చెప్పచ్చు. అబద్ధాలు చెప్పి రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తే చాలామంది మంత్రులు కూడా అడిగారు, సార్ మీరు ఒక్క మాట రైతులకు ఒకటి చెప్పండి, 2-3 హామీలు ఇవ్వండి అని చెప్తే, నేను ఎప్పుడూ చెప్పను, చేసేటివి మాత్రమే చెప్తాను, చేయగలిగినవి మాత్రమే చెప్తాను అన్నటువంటి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డికి వీరికి నాకు తెలిసి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్. వారు అబద్ధం చెప్పరు, చెప్పినది మాత్రమే చేస్తాడు. మనం ఏది చెప్తాడో దాన్ని చేసి చూపిస్తాడు. అటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం వీరెవరికి రాదు అనేది నా అభిప్రాయం, ప్రజల ఉద్దేశం కూడా. ఇంకా మోడీ గారి గురించి మనము మాట్లాడారు కదా, ఆయన వచ్చారు 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి వెళ్ళారు. అండ్ వికసిత్ భారత్ దాని గురించి పరస్పరం ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, వారిని ఈయన భుజతాడం చేయడం గౌరవ లోకేష్ గారిని. వీళ్ళు ఎదురుగా ఆయన లోకేష్ గారితో ఒక డైలాగ్ కూడా అన్నారు, ఫ్లూటు జింక ముందు వాయించు సింహం ముందు కాదు అని చెప్పేసి. అదే వీళ్ళది ఎట్లుంటుందంటే, అప్పుడు నాకు తెలిసి మోడీ గారు ఒక పులి మాదిరి ఆ సభలో ఉండినారు.
ఈ లోకేష్ గారు ఫ్లూట్ ఊదడానికి ప్రయత్నించాడు. కానీ అతను అది పులి అనుకొని జింక ముందు ఊద్దాం లేని గమనైపోయాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కూర్చోబెట్టుకొని అన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి కావాలో, పోలవరం అయితేనేమి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అయితేనేమి, స్పెషల్ స్టేటస్ గురించి మనకు రావాల్సిన అంశాలంతా కూడా గట్టిగా వారిని అడిగి, మా రాష్ట్ర ప్రయోజనాలకు ఇవి కావాలి, మేము మీతో ప్రయాణిస్తున్నది రాష్ట్ర ప్రయోజనాలకే తప్ప మీతో మేము వేరే విధంగా ప్రయాణించలేదు అనేది స్పష్టంగా దమ్మున నాయకుడు చెప్పగలిగిన మాట. ఇక్కడ ఒకరికి ముగ్గురున్నారు. ఒకరు 40 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను లేందే ఈ టీడీపీ ప్రభుత్వం నిలబడలేదు అనేటువంటి ఒక అపోహ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. నేను కాబోయే సీఎం అనేటువంటి దృష్టిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. వీరు ముగ్గురు ఏం చేశారండి? మొన్న డబ్బా పరడబ్బా పరస్పర డబ్బా, ఇది తప్ప వారు ఏమీ చేసింది లేదు. వీరి వల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు, వీరు చేసేది లేదు. ఎలా అంటారు అన్నమాట. ఆయన చెప్పారు, బీహార్లో ఎన్డీఏ గెలుపు దేశానికి దిక్సూచి కాబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అండ్ మళ్ళీ మోడీ గారు కూడా లోకేష్ గారిని ఉద్దేశించి చాలా భుజం తాడనం చేసి ప్రేమగా ఆప్యాయంగా మీ తండ్రి గారి మాదిరి మీరు ఎదుగుతున్నారని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఆశీర్వచనం ఇచ్చారు. చూడండి, అంటే అంత చక్కటి ఆ కొహెసివ్ అట్మాస్ఫియర్ వాళ్ళ మధ్య. మీరు ఎంత కుయుక్తులు పన్ని కుట్రలు పన్ని వాళ్ళ భాషలో వాళ్ళని విడదీయాలని చూసినా వాళ్ళ మధ్య బాండేజ్ ఫెవికాల్ బాండేజ్ లాగా లతుక్కొని ఉంది. మీరు అనుకుంటున్నారు మోడీ గారిది ధృతరాష్ట్ర కౌలి అని మనం వినింటాం మన పాండవుల కాలంలో. ధృతరాష్ట్రుడు ఒక్కసారి కౌగిలించుకున్నాడంటే అటువంటి ఆ పక్క వ్యక్తి ఎవరైనా మసి అయి మట్టి కావాల్సినదే. అటువంటి విధంలో మోడీ గారు ధృతరాష్ట్ర కౌగిలిని పవన్ కళ్యాణ్కు ప్రవర్తిస్తున్నారు. మొన్న లోకేష్ గారిని కూడా జస్ట్ పిలిచి రావడం అనేది కూడా ఆ యొక్క ధృతరాష్ట్ర కౌలిలో ఒక భాగము అని అనుకుంటున్నా. కానీ ఇక్కడ నేను చేస్తున్నది ఏమంటే ఒకటి అందరూ గమనించవలసినది, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఆటలో అరటిపండు ఆయన కరేపాకు మాదిరి తీసేస్తారు, దాంట్లో ఏ డౌట్ లేదు. ఎందుకంటే అవసరానికి వాడుకుంటున్నారు, కరేపాకు మాదిరి తీసేస్తారు. ఎందుకంటే ఇతని కథ మనకంతా తెలిసిండేదే. పవన్ కళ్యాణ్ గారు ఊరికే ఊగడం తప్ప ఆయన చేసేదేం లేదు. ఊగుతాడు, ఊగినప్పుడు సీఎం గారు ఏదన్నా వారికి చెప్తే దాన్ని సైలెంట్ అయిపోతారు. వారు చెప్పినప్పుడు మాత్రమే వీళ్ళు బయటకు వెళ్తారు. ఇప్పుడు మననే చూసాం, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ చూపించడానికి పోతే ఈయనను మత్స్యకారుల గురించి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అంతకుముందు అసెంబ్లీలో ఎందుకు ఆ ప్రస్తావన తేలేదు అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తున్నావు పవన్, ఊరికే నువ్వు మాట్లాడడం తప్ప ఏమీ లేదు, ఆచరణ చేసుకో అని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఊరికే మాట్లాడడమే, ఊగడం తప్ప ఆయన చేసేది శూన్యము. రాష్ట్ర ప్రజలకు కానీ వారి ఫ్యాన్స్కి కానీ వారి పార్టీలకు కానీ పార్టీ ప్రయోజనాలకు కానీ చేసిండేది ఏమీ లేదు, ఏమీ చేయలేరు. పార్టీలో కుమ్ములాటలు, పార్టీలో అంతర్గత ఇది టీడీపీకి జనసేనకు ఉన్నటువంటి కార్యక్రమాల్లో చూస్తున్నాం, కాళహస్తిలో చూస్తున్నాం. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి బయటికి వచ్చి రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని వస్తే ఏం చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు? అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తున్నాడా? ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఏమైనా మాట్లాడుతున్నాడా? ఊరికే మహిళలు 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 అనడం తప్ప. నిన్నగాక మనం చూసాం కర్నూలులో ఎలక్షన్ల ముందు గొంతు తెంచుకున్నాడు, నీకు ఎవరూ లేరా, నేనున్నానమ్మా, నేను మిమ్మల్ని రాష్ట్ర ఆడపిల్లలందరినీ చూసుకుంటానన్నాడు. ఏం చేశాడు సుగాలి ప్రీతి విషయంలో? ఈ రోజుటి వరకు కూడా సుగాలి ప్రీతి గారి విషయము, మొన్న వాళ్ళ అమ్మగారు మోడీ గారిని కలవాలని వస్తే కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని పోయి లోపల హౌస్లో మన ఇంట్లో నిర్బంధించి తెల్లవారుజామున 4 గంటల నుంచి పోలీసులను పెట్టి ఆమెను బయటికి రానికుండా చేశారు. ఇదే పవన్ నీ చిత్తశుద్ధి అని అడుగుతున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని. ఇటువంటి ఊరికే మాట్లాడడం కాదు, చేతల్లో చూపించు. ఊరికే నీ దగ్గర విషయం ఏమీ లేదు అనేది రాష్ట్ర ప్రజలకంతా అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ గారు నిజంగా నాకు తెలిసి అవమానం అయినట్టే కనిపించింది. ఎవరన్నా చూడండి విజువల్స్లో, పవన్ కళ్యాణ్ గారు ఇతను పిలుస్తూనే ఎగేసుకొని సినిమా స్టైల్లో వెళ్ళిపోయాడు. ఆయన ఇట్లని మళ్ళీ లోకేష్ గారిని పిలిచాడు. కాబట్టి అక్కడ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కరేపాకండి. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆటలో అరటిపండు,
పవన్ కళ్యాణ్ గారు ఒక కరేపాకు మాదిరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాడుకుంటారు, వదిలేస్తారు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వాడుకుంటారు, వదిలేస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని వాడతారు. మనం స్పష్టంగా చూసాం అంతా కూడా. మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎలా మాట్లాడారు అంటే వారిద్దరిలో చంద్రబాబు నాయుడు గారు మోడీని నాకు కుటుంబం ఉంది, నీకు ఆ వ్యవస్థ లేదు అని అతను నిలదీసిన వ్యక్తి. కానీ ఏమి చేస్తున్నాడు? కానీ మోడీ గారు వారి అవసరం కోసం, వారి కేంద్రంలో వారి ప్రభుత్వం నిలబడడం కోసం ఈరోజు కరేపాకులాగా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కరేపాకులాగా పవన్ కళ్యాణ్ను వాడుకుంటున్నారు. ఇదంతా వీళ్ళు స్పష్టంగా వీళ్ళ దగ్గర పారదర్శకత లేదు. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ప్రజలకు మేలు చేయాలని సంక్షేమ పథకాలు రావాలని కానీ వీరిలో ఏమాత్రము లేదు అన్నది రాష్ట్ర ప్రజలకంతా అర్థమవుతా ఉందనేది అనిపిస్తుంది. శ్రీకాంత్ గారు, మీరేంటంటే విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వైజాగ్లో అద్భుతమైన డేటా సెంటర్ కోసం నిజంగా ఆహారం శ్రమించారు లోకేష్ గారు. నిద్రాహారాలు మానేసి అది తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి, అదానీస్ తోటి, గూగుల్ వాళ్ళతోటి మాట్లాడి తీసుకొచ్చి ఇంత అద్భుతమైన వ్యవస్థ. వర్జీనియా తర్వాత నెక్స్ట్ మనమే ఉన్నాం. వర్జీనియా ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 మనం కాబోతున్నాం. మరి అదే సందర్భంలో ట్యాప్కి మీరు స్టీల్ ప్లాంట్ అంశం తీసుకొస్తారు. మీరుండగా చేయలేదు, వీళ్ళు చేయట్లేదని అంటారు. ఏదో ఒకటి చేస్తున్నారు కదా వీళ్ళు. కాదు, ఒక్కటి వాసుదేవన్ గారు, రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ప్రజల కోసం కానీ వాళ్ళు మేలు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు కానీ కింది నుంచి మా కార్యకర్తలు కానీ వారికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఇస్తాము. పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ విషయంలో 6,000 మంది కుటుంబాలు బయటపడ్డాయి. ఏం చేశాడండి? మాట్లాడడము, ఊగడం తప్ప ఏమన్నా ఉందా? మీరే చెప్పండి. ఒకవేళ మీరు కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు ఒక అట్లా యాంకర్గా కాకుండా ఒక్కసారి మీరు ఒక ప్రజల పక్షాన ఉండి నిలబడి చేశారా లేదా చెప్పండి ఒక మాట. చేశారా? 6,000 మందిని రోడ్డును పట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యము అన్నాడు. దాదాపు ఈలోపు 30-20 అంశాలు దాంట్లో నుంచి ప్రైవేటీకరణ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? 32 విభాగాలు పోవటం వల్ల 6,000 మంది రోడ్డు మీద పడ్డారు. ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇదే విధంగా అన్ని కోట్ల డేటా సెంటర్ పెట్టి దాదాపు 1,00,000 పైచీలకు ఇన్వెస్ట్మెంట్, వారికి కావలసినవన్నీ సమకూర్చున్నారు. రాష్ట్రం నుంచి దాదాపు 22,000 కోట్లు 23,000 కోట్లు రాయితీలు ఇచ్చేదానికి పూనుకున్నారు. ఇచ్చేసుకొని 100 మందికి 150 మందికి 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడంలో ఏమన్నా అర్థం ఉందా? దీన్ని ఏదన్నా అన్ని కోట్లు పెట్టి వాళ్ళు వచ్చిన దానికి మనకు రాష్ట్ర ప్రయోజనం కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు కానీ దాదాపు ఒక 20,000, 30,000, 10,000 ఉద్యోగాలు వచ్చినా కూడా సంతోషం. 200 ఉద్యోగాలకి అంత దీనికి డేటా సెంటర్ను పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఇప్పుడు మెడికల్ కాలేజీ విషయాలకు ఎట్లా దానికన్నా వచ్చే ముందరండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్తూ మధ్యలో ఆగి అధికారంలో ఉన్ననాడు మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాము ప్రైవేటీకరణ వద్దని. ఇవాళ అదే స్టాండ్ మీద ఉన్నాను. ఎందుకని మొన్న కర్నూలు సభలో మాట్లాడలేదు దీని విషయంలో? అసమర్థత. ప్రధానమంత్రి చేత మాట్లాడించలేకపోయారు ఎందుకు? ఇప్పుడు ప్రధానమంత్రి చేత స్టీల్ ప్లాంట్ విషయం కానీ రాష్ట్రం యొక్క స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఇప్పుడు పోలవరం గురించి కానీ ఎందుకు మాట్లాడడం లేదంటే సాక్షాత్తు మోడీ గారే చెప్పారు 2-3 సభల్లో. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎంగా ఉన్నపడుతుంది అని అంటున్నాడు. ఆయన ఇప్పుడు తన కరేపాకుగా వాడుకుంటున్నాడు. దాన్ని మాట్లాడి ఆయన అంతవరకు ఉపయోగించుకొని వదిలేస్తాడు తప్ప వీళ్ళు అడగలేరు, వారు ఇవ్వలేరు. వీరి వల్ల అసమర్థత వల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాబోయే సీఎం అనుకున్నటువంటి లోకేష్ బాబు గారు కానీ వీళ్ళంతా కూడా ఒక విజన్తో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం విజను? రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా కాదు. ఎంతసేపు ఉన్నా నేను సీఎం అయ్యా, ఎన్టీ రామారావు గారు మా మామ సీఎము, నేను ఎప్పుడు లోకేష్ గారిని సీఎం చేయాలా, నా కొడుకు లోకేష్ని సీఎం చేయాలా అని ఆలోచిస్తున్నాడు తప్ప వసుదేవన్ గారు నాకు తెలిసి లాస్ట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారిని కరేపాకు మాదిరి వాడేసి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి నాకు తెలిసి ఈ ప్రభుత్వం పోయేంత లోపల లాస్ట్లో 1-2 ఏళ్ళన్నా లోకేష్ గారిని సీఎం చేసేది గ్యారంటీ. రాసుకోండి ఈ పని. పవన్ కళ్యాణ్ గారు నోట్లో వేలేసుకొని కూర్చోవలసిండేదే.
15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వెనకంబడి వారి యొక్క పరిపాలనా దక్షత కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ దాంతో నేను 15 ఏళ్ళు ఊడిగం చేస్తానంటున్నాడు. నీ ఊడిగం అంతా లోకేష్ను సీఎం చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప మీ పార్టీకి కానీ మీ పార్టీ నాయకులకు కానీ ఎటువంటి రాష్ట్రంలో ప్రజలకు కానీ ఉపయోగం లేదు అన్నది వాస్తవం. ఇది దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు ఎలా అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఆయన మాటల్లో రాష్ట్రం సుస్థిరంగా ఉండి డెవలప్మెంట్ తీసుకెళ్లాలంటే ఒక 15-20 ఏళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశానికి మేము మద్దతు పలుకుతాం, కూటమే ఉండాలంటున్నారు. ఆయన కూటమి అన్నారు, బీజేపీ కూడా ఉంది అందులో. అదేనండి నేను చెప్పేది ఒకటే, వసుదేవన్ గారు బాగా అర్థం చేసుకోండి. ఎంతసేపు అన్నా ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండదు, స్వప్రయోజనం. తాత సీఎం, నాన్న సీఎం, నేను సీఎం అని చెప్పుకోవడానికి మాత్రమే వారు పని చేస్తున్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని దానికోసం మాత్రమే కరేపాకు మాదిరి వాడతారు అన్నది ఇది వాస్తవం. దీంట్లో ఏ డౌట్ లేదు. మీరు అనుకుంటున్నారు జనానికి అండర్స్టాండింగ్ వచ్చేసిందా? ప్రతి ఒక్కరికి తెలుసండి. జనాలకి రాష్ట్రంలో ఉన్న ఏ చిన్న ఓటర్ను పోయి కదిలించినా కూడా ఇక్కడ ఈ 1.5 సంవత్సరంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఒకసారి ఆలోచిద్దాం. మంచి వైద్యం, మంచి విద్య, మంచి వ్యవసాయం, మంచి కరెంట్ ఇస్తామని చెప్పారా? నాణ్యమైన మద్యం అన్నారు. దాంట్లోనే వారి పారదర్శకత అర్థమైపోయింది. ఇప్పుడు నకిలీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతా ఉంది. దాంట్లో కోర్టుగా అదేనండి ఇప్పుడు చెప్తున్నదే, నకిలీ మద్యాన్ని ఏరులై రాష్ట్రమంతా పారిస్తూ రాష్ట్రంలో అందరి యొక్క మన మద్య ప్రియుల యొక్క అనారోగ్యానికి గురి చేస్తూ వీళ్ళు చేస్తున్నదేమి, కోట్లు దండుకుంటున్నారు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే నాకు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు. దాని పక్కన ఈరోజు ఆ క్వార్టరీ అంతా నడుస్తుంది. అప్పుడు ఏమర్థమైపోతుంది? అప్పుడు మమ్మల్ని జోగి రమేష్ గారిని వీళ్ళందరినీ ఇరికించడం వల్ల ఏమి ప్రయోజనం వీళ్ళకి? వీళ్ళు రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల ప్రకారం టిక్కేసుకొని ఎవరిని ఎప్పుడు లోపలికి పంపాలా అని వారు నిర్దేశించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నారు తప్ప వీళ్ళు ఇంకొకటి లేదు అన్నది వాస్తవం అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీంట్లో ఎందుకంటే ఇప్పుడు ఇంత నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రశ్నిస్తున్నారండి? ఒక్క మాట మాట్లాడుతున్నారా? ఆయన పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆలోచన విధానం ఏందో, వారి యొక్క అంటే లోకేష్ బాబుని సీఎం చేయడానికి లోపల ఆయన చంద్రబాబు నాయుడు గారు అతనికి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటే ఆ ఇంజెక్షన్లో భ్రమలో పడిపోయాడు తప్ప ఈ జనసేన పార్టీ అన్నది చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి, లోకేష్ గారికి ఇంకొక 2 ఏళ్లలోనూ సంవత్సరంలోనే సీఎం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలో స్వప్రయోజనాలకు కానీ వీరు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనిశ్చిత స్థితి గురించి కానీ ఈ మద్యం గురించి కానీ సుగాలి ప్రీతి గురించి కానీ చెప్పినవన్నీ ఈ కాలగర్భంలో కలిసిపోతున్నాయి తప్ప వారు చేయడం లేదు. ఇది నిదర్శనమే రాష్ట్ర ప్రజలకి. ఇంతకన్నా ఏం కావాలి? ఇంకా ఇంకో 2 అంశాలు ఉన్నాయండి మీరు మాట్లాడాల్సిన. ఒకటి, మెడికల్ కాలేజీల వ్యవహారంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మీ నాయకులు, మీ విరూపాక్ష గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మస్తూన్ గారు కర్నూలు ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి గారిని కలిశారు. వినతిపత్రం ఇచ్చారు, వినతిపత్రం కాపీ. అయితే సాయంత్రానికి టీడీపీ ఏముంది, ఇదంతా ఊరితోనే క్రియేట్ చేశారు, బుసా ఇదంతా, వాళ్ళేం కలవలేదు సావలేదు అనే పద్ధతిలో ఒక ఇచ్చింది. తెల్లారి విరూపాక్ష గారు వాళ్ళు కలిసిన ఫోటోలతో సహా మొత్తం రిలీజ్ చేశారు. ఆ పక్కనే ప్రధానమంత్రి గారి పక్కనే చంద్రబాబు గారు ఉన్నారు. నా అనుమానం ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దిట్టలు కదా, మీరేమన్నా ఫోటో క్రియేట్ చేశారా అంటే వైసీపీ చూడండి, వాళ్ళ అనుమానం కూడా అదే కాదు. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చంద్రబాబు నాయుడు గారు బాగా ఎక్కువ వాడుతూ దాదాపు ఈ మధ్యకాలంలో చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే దేవుణ్ణి చూపించే దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేర్పిస్తామని ఆయన చైర్మన్ గారు చెప్పారు. చెప్పారు, ఏం మాట్లాడినా కేసులు పెట్టేస్తున్నారు సార్. పెట్టని కేసులకు మేమంతా భయపడే, ఉన్నది ఉన్నట్లుగా వాస్తవానికి చెప్పడమే మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని లోపలికి వేసినా అక్కడ అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ అందరూ కలిసినారు, మన పవన్ కళ్యాణ్ గారు కానీ అతను ఉన్న ఎమ్మెల్సీకి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు.
మోడీ గారికి వారు రాష్ట్రంలో జరుగుతున్న గారు కూడా వెళ్ళారు, విరూపాక్షి గారు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మెడికల్ కాలేజీలు దాదాపు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హయాంలో తీసుకొని వచ్చారు. 17లో 5 ఓపెన్ అయిపోయాయి. ఇంకొక లెటర్ రాస్తే ఆ యొక్క 50 సీట్లతో 100 సీట్లతో అలాట్ అవుతుంది. ఆ లెటర్ కూడా క్యాన్సిల్ చేసిన వ్యక్తులు వీళ్ళు. దాదాపు 60% పూర్తి అయిన మెడికల్ కాలేజీలు కూడా ఎక్కడున్నాయి అనేటువంటి పరిస్థితుల్లో, జీవో ఉందా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏ జీవో లేకుండా, కేంద్రం నుంచి అనుమతులు లేకుండా అన్ని కోట్లు పెడితే ఎవరన్నా మెడికల్ కాలేజీలు ఏ సీఎం అన్నా కడతారా అండి? వీళ్ళు కొంచెమన్నా ఉండాలి కదా, బుర్రకు ఎక్కించుకోవాలి కదా. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారు బురద చల్లడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని చెప్పడానికి మాత్రమే తాపత్రం తప్ప వీళ్ళు చెప్పినది ఏమన్నా మేము చేస్తాము అనే ఆలోచన విధానం కూడా వీరికి ఎవరికీ లేదు అన్నది అర్థమవుతోంది. మెడికల్ కాలేజీ గురించి చెప్పారు, దాని గురించి ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నారు. అందులో రేపు మా ఎంపీ గారు కూడా, తిరుపతి ఎంపీ గారు కూడా ఇక్కడికి వెళ్తారు కదా, మన యుఎన్ఓతో మన మోడీ గారితో పాటు అందరూ వెళ్తున్నారు. రాజంపేట మిథున్ రెడ్డి గారు వెళ్తున్నారు. వారు అక్కడ కూడా సమయం ఉంటుంది, అక్కడ చర్చిస్తారు, మోడీ గారికి అన్నీ తెలియజేస్తారు. ఎంతసేపు ఉన్నా అక్కడికి కూడా వెళ్లకుండా అడ్డుపడాలి, అతని మీద కేసులు ఉన్నాయి, ఎట్టు పంపిస్తున్నారు, పురంధేశ్వరితో పాటు ఎలా పోతా ఉంది అన్న అంశాలే తప్ప ఇవ్వలేదని చెప్పేసి ఆపే ప్రయత్నం జరిగింది, ఆపే ప్రయత్నం చేసింది. వాళ్ళ జనసేన నుంచి ఒకరు లేరు, టీడీపీ నుంచి ఒకరు లేదు. అరే పోతున్నారు అంటే వారు అంత మాత్రము ఆలోచన విధానం లేకుండా తీసుకెళ్తారా? మనకున్నటువంటి పరిజ్ఞానము ఏమి మాట్లాడగలరు అన్ని తెలిసిన తర్వాతనే కేంద్రము ముందుకు తీసుకెళ్తుంది కదా. అటువంటి ఆలోచన విధానం కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే ఉన్న వాస్తవాలు అక్కడ తెలియజేస్తారు, అక్కడికి మోడీ గారికి చెప్పగలుగుతారు. ఆ చెప్పితే మనం ఇక్కడ జీరో అయిపోతాము అన్న దీంట్లోనే ఉన్నారు తప్ప ఏమీ లేదు. రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి విశాఖపట్నం ప్రైవేటీకరణ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మన సభలో దీనికి విజయనగరం పోయేటప్పుడు అందరూ దాదాపు వచ్చి అందరూ ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము ఎప్పుడు కూడా మా పార్టీ ఒకే స్టాండ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో దానికి కట్టుబడి ఉంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వరు. ఈ మెడికల్ కాలేజీ పీపీపీ విధానం తప్ప ఒక్క పీతో పులి స్టాప్ పెట్టే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అని నేను తెలుస్తున్నా. వీళ్ళు 3 పీలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పీతో పులి స్టాప్ అనేదేతో ఈ ఉద్యమంతో నిలబెట్టగలుగుతారు. రాష్ట్ర ప్రజలంతా కూడా వారికి అండగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొకటి అండి, మీరు కందుకూరులో రీసెంట్గా చూశారు, అంటే అదేదో చాలామంది కులాల ప్రస్తావనలాగా చూస్తున్నారు కానీ 2 పార్టీలు కూటమిలో పార్టీలే, ఒక తెలుగుదేశం లీడరు ఒక పెద్ద ఫార్చునర్ అనే వెహికల్తో జనసేనకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తుంటే గుద్దారట. ఒక ఆయన చనిపోయారు పాపం, ఇంకొక ఆయన కోమాలో ఉండి, ఇంకా 2 అన్నదమ్ములు, అంతా ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు అదేంటి, దాని మీద కాపు సంఘాలు ఉద్యమానికి దిగినాయి ఓపెన్గా. దాసరాము గారు అయితే ఓపెన్గా అన్నారు, మీకు ఊడిగం చేయడానిక మీరు వేసిన ముష్టి 25 సీట్ల కోసమా 21 సీట్ల కోసమా ఎంత చేసింది, మీకు కరెక్ట్ మొగుడు జగన్మోహన్ రెడ్డి అనే పద్ధతిలో మాట్లాడాడు. అంటే అది ఇంకొకటి వర్షన్ ఏంటంటే మీ నాయకులు దాని వెనకాల ఉన్నారంట. అసలు ఈ గొడవ ఒకటి ప్రకాశం జిల్లాలో మనము ఇది కులాల కుమ్ములాట అని మేము అనలేము, కానీ పార్టీ అంతర్గత కుమ్ములాట కూటమిలో ఇది ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాదు, శ్రీకాకుళంలో వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురంలో వచ్చింది, అక్కడ వర్మగారిని అలాగే తొక్కుతున్నారు. ఇక్కడ ఇది ప్రకాశం జిల్లాలో ఏమండి అంత దౌర్భాగ్యంగా జీపుతో సుమోతో 4గురిని తొక్కి తంపితే కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుటికి మాట్లాడడం లేదు. అసలు ఆయన ఎందుకు మౌనం వహిస్తాడో, ఎందుకు మాట్లాడతాడో అతనికి అర్థం కావడం. ఒక తుఫాను ముందు ప్రశాంతత అనుకోవచ్చా? ఇది తుఫాను ముందు ప్రశాంతత అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అక్కడ తుఫాను ఉండదు, ఇక్కడ ప్రశాంతత అనేది మాత్రమే ఉంటుంది. అక్కడ ఎంత తుఫాను అయి కొట్టుకొని పోయినా కూడా ఇక్కడేం వీరు చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్టర్గా ఉంటారు, ఈయన డైరెక్షన్ చేసి యాక్షన్ చేయమంటే తప్ప వీరు చెయ్యలేని పరిస్థితి అనేది వాస్తవం. కాబట్టి అక్కడ తుఫాను లేదు, ఇక్కడ ప్రశాంతత లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో సినిమాలో అందరూ చాలా పెద్ద హీరోగా అనుకున్నారు, ఒక పెద్ద హీరోగా ముందుకు వెళ్ళారు, ఉన్న హీరో అనుకున్నాం అనుకోండి. కానీ ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వారు జీరో అయినారన్నది వాస్తవం. వారు హీరో కాదు, ఇతను జీరో. ఊరికే కెమెరా మీద అరవడము, కెమెరా ముందర మాట్లాడడము, ఊగడం తప్ప వీరు ఎవరికి ఏమీ చెయ్యలేరు అన్నది సుగాలి ప్రీతి విషయంతోనే స్పష్టతగా
రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఏమంటే అది ఆయన పరిధి కానప్పుడు ఆయన ఏం చేస్తారు? పరిధి కానప్పుడు మాట ఎందుకు ఇవ్వాలండి? నీ పరిధి కానప్పుడు నువ్వు మాట ఎందుకు ఇచ్చావు? నీ అవసరం ఏముంది? హోమ్ మినిస్టర్ మాట మాట్లాడే ముందు ఒక విలువ ఉండాలి. నువ్వు మాట్లాడితే ఏదన్నా చెప్పితేనే చేయగలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏమి చెప్పితేనే దాన్ని చేస్తారు, ఏమి చెప్పలేదో దాని గురించి ఆలోచించరు, అబద్ధం చెప్పరు. ఈ అబద్ధాలు వద్దు అని చెప్తున్నా పవన్ కళ్యాణ్. మీరు అలా అంటున్నారు. మన కేబినెట్ మీటింగ్లో లులు భూముల వ్యవహారంలో కడిగి పారేశారు పవన్ కళ్యాణ్ గారు, తెలుసా? ఏమి లుల్లు భూములు సార్? ఇప్పుడు ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంత భూములు కట్టబెడతా ఉన్నారు, ఇంత దేవాదాయ శాఖ భూములు వెళ్ళిపోతున్నాయి. వారి యొక్క స్నేహితునికే దాదాపు గుంటూరులో నేను ఈసారి వచ్చినప్పుడు మీకు ఆ యొక్క విజన్స్ కానీ ఆ డీటెయిల్స్ ఇస్తాను. వారి యొక్క సన్నిహితునికి ఇచ్చిపెట్టాడు 200 ఎకరాల భూమి. ఫస్ట్ చేసిన పని ఆయన అదే. మిగతా కార్యక్రమాలను చెప్పినవన్నీ చేయలే. వారి సన్నిహితునికి 200 కోట్లు ఇవ్వగలిగాడు, 200 ఎకరాల భూమి ఇవ్వగలిగాడు. 200 కోట్లు వాల్యూ అవుతుంది అది. అంత తప్ప ఏం జరుగుతుంది? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వము చేసిన మోసాలు, దగాను ఈ 1.5 సంవత్సరముగా బయట పడిపోయాయి. దీనికి తగ్గట్టుగా వీళ్ళు ఎప్పుడు మొన్న కర్నూలు సభలో మోడీ గారిని ఇవన్నీ ప్రశ్నించలేదో, విశాఖపట్నం ఇష్యూ కానీ, పోలవరం కానీ, లేదంటే స్పెషల్ స్టేటస్ గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ వీరు అడగలేదో, వీళ్ళకి అప్పుడే తెలిసిపోయింది వీరు వల్ల మనకు ఏం ఉపయోగము లేదు. వీరిసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తుంగలో రాష్ట్ర ప్రజలు తొక్కడం ఖాయం. రాసి పెట్టుకోండి ఈరోజు. ఇంకొకటి అండి, ఫైనల్గా కురుపాం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాల, 611 మంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళు చదువుకునేది ఎక్కడే, నిద్రపోయేది ఎక్కడే. వాళ్ళ వాష్రూమ్స్ వ్యవస్థలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. తర్వాత ఏమో వాటర్ ప్లాంట్ చెడిపోయింది, ఆర్ఓ ప్లాంట్ 3 నెలలు అయింది. 3 నెలల క్రితమే ఫస్ట్ జాండీస్ కేసు బయటపడింది. మరి దాని మీద 3 శాఖలు పనిచేయాలి: హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్, విద్యా, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్. 3 పనిచేయక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు హాస్పిటల్లో పిల్లల్ని పరామర్శించారు. ఎక్స్గ్రేషియా కూడా మృతుల కుటుంబాలకు ఇచ్చారు. ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుండగానే మళ్ళీ జాండీస్ మళ్ళీ రేగిందట. అంటే అసలు మీ నాయకులు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న లేటెస్ట్గా వచ్చింది. మళ్ళీ చాలామంది జాండీస్ తోటి సఫర్ అవుతున్నారంట అక్కడ. వీళ్ళు ఒక్కటి వాసుదేవన్ గారు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలని విద్య, వైద్యం ఈ 2 బాగుంటేనే అందరూ కూడా రాష్ట్రంలో ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి కానీ సురక్షితంగా, సుభిక్షంగా ఉండగలరు. ఎందుకంటే మనకు కావలసినది విద్య చదువుకుంటే మనకు పిల్లలు వృద్ధిలోకి వచ్చి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది, తద్వారా కుటుంబం బాగుంటుంది. వైద్యం అనేది బాగుండడం వల్ల ప్రజలందరికీ కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని రాష్ట్రంలో హాస్పిటల్స్ కానీ మన బడులు కానీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంటే ఎంత కలర్లు వేసి బాగా, అంటే ఎంత మనము పైన మనకు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ ఎట్లుంటాయో ఆ విధంగా పిల్లలకు షూ ఇచ్చి, పిల్లలకు మన గుడ్డలు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, ఇవన్నీ వేసి పౌష్టికాహారం, మనకు చిక్కీలు కానీ, వారికి బనానా కానీ, ఎగ్స్ కానీ ఇటువంటివంతా ఇచ్చి ఎంత ఆదుకున్నాడు ప్రజల్ని. ఇప్పుడు వీరు చేస్తున్నది ఏం సార్? ఒక్క దీంట్లో కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫిల్టర్స్ లేవు, నీళ్లు తాగడానికి లేదు, జాండీస్ వస్తున్నాయి, పిల్లలు చనిపోతున్నారు, ట్రైబల్ వెల్ఫేర్ అన్నీ కూడా వీళ్ళు జరుగుతున్న వీళ్ళకు మన ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని శాఖలు నిద్రా అవస్థలో ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ బీసీ సంక్షేమ హాస్టల్లో గుంటూరు జిల్లాలో చూసాం, పెదనందిపాడు దగ్గర. అవును, అక్కడ కూడా 56 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయింది. శ్రీకాకుళం అయితేనేమి, ఇక్కడైతేనేమి, నెల్లూరు జిల్లాలో అయితేనేమి, అనంతపురం జిల్లాలో అయితేనేమి, వరుసగా పెట్టుకుంటూ వస్తే కొన్ని పెద్దవి మాత్రం బయటకు వస్తున్నాయి. కానీ చిన్నవి వాళ్ళు అనారోగ్యంతో బాధపడి 10-20 మంది ఇట్లా హాస్పిటలైజ్ అయినటివి మిగతా జిల్లాలలో కొద్దిగా దాన్ని బయటికి రానికుండా ట్యాకిల్ చేస్తున్నారు. దీంట్లో నిమగ్నం అయ్యారు. కానీ పిల్లలకు ఏమి చేయాలా, మనకు రూమ్స్ ఎట్లున్నాయి, వాళ్ళకు బాత్రూమ్లు ఉన్నాయా లేదా, పౌష్టికాహారం ఉందా లేదా అన్న దాంట్లో ప్రభుత్వం విఫలమైంది అని నేను 100% చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చెప్పినట్టుగా వారు ప్రజల పక్షాన నిలబడి, ప్రజల సంక్షేమం కోసం నిలబడి, ఉధృతంగా ఇంతకంటే కూడా ఇంకొంచెం ముందుగా వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని మెడలు ఉంచి వారితో పని చేయించే కార్యక్రమం పెడతాం, వారి పక్షాన నిలబెడతాం. ఈ యొక్క మెడికల్ కాలేజీ PPP విధానాన్ని పులి స్టాప్తో ఒక్క పీతో నిలబెడతాం.
ఈ యొక్క మన ఇది డేటా సెంటర్ను కొన్ని వేల కోట్లు అప్పలంగా దోచి పెడతా ఉంటే ఊరికే ఉండి చూసుకునే ప్రయత్నం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆపుతాం, దాని ప్రైవేటీకరణ కాకుండా మా యొక్క కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మా పార్టీ కార్యకర్తలు కింది నుంచి పై వరకు కూడా పనిచేయడం జరుగుతుంది, ప్రజల పక్షాన నిలబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ 4-5 అంశాల మీద చాలా సునిశ్చితంగా అన్నిట్లోనూ ఆయన ప్రధానంగా తీసుకుని ఎండగట్టిన విషయం ఏంటంటే, ఇన్ని జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? తుఫాను ముందు ప్రశాంతత అంటే కాదు, అది అక్కడ తుఫాను లేదు, ప్రశాంతత లేదు. ఏదో మరి ఇంత జరుగుతున్న ప్రధానమంత్రి కర్నూలు సభలో కూడా ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదనే మాట బయటకు వచ్చింది. ఆయన అంటే విజువల్సే చెప్తున్నాయి స్పష్టంగా. అండ్ ఇక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే పరిస్థితి అక్కడ లేదు. ప్రధానమంత్రి మాట్లాడాల. 6,000 మంది కుటుంబాలు యాజ్ ఈ రైట్లీ సెడ్ రోడ్డును పడ్డాయి. మీరు అక్కడ ఉపాధి కల్పిస్తుంది ప్రత్యక్షంగా 200-300 మందికి అండ్ పరోక్షంగా 3,000 మందికి వస్తాయి న్యాచురల్గా. బట్ మీరు చెప్తున్న ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఆల్రెడీ ఉన్న ఎకోసిస్టమ్ ఇక్కడ దెబ్బతింది కదా స్టీల్ ప్లాంట్లో, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదని శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. అండ్ అలాగే గిరిజన సంక్షేమ పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టల్స్ వీటిలో జరుగుతోంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారు? ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా పోతుంది? ఎందుకు డిక్లైన్ ఉంది? ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరే విద్యార్థులు వాళ్ళు పరిపాలించినప్పుడు నో వేకెన్సీ బోర్డులు ఉండేవి గవర్నమెంట్ స్కూల్స్లో. అలాంటిది ఎందుకు అంత భయంకరమైన డ్రాప్అవుట్ జరుగుతోంది అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. రేపు లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చిన తర్వాత మరింత ఉధృతంగా పోరాటం చేయబోతున్నామని కూడా శ్రీకాంత్ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.